వైష్ణవి దేవి యాత్రలో మాత్రం బాగా పిచ్చి పడేస్తుంది. నేను నడిచే రూట్ లో ఒక్కరు లేరు చూడండి. నేను ఒక్కదాన్నే పిచ్చి దానిలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. And let's go to Vaishnav Devi temple today. ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై మాతాది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఖాట్రా వైష్ణవ్ దేవి యాత్ర. ఖాట్రాలో ఉన్నాను, వైష్ణవ్ దేవి యాత్ర చేయబోతున్నాను. నా ఆధార్ కార్డ్ చూపించి RFID కార్డ్ కూడా తీసేసుకున్నాను. వైష్ణవ్ దేవి వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్ లింక్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మన ఆధార్ కార్డ్ చూపిస్తే RFID కార్డ్ ఇస్తారు. కంపల్సరీ RFID కార్డ్ అయితే తీసుకోవాలి. టోటల్ అయితే 14 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. గుర్రాలు కూడా ఉన్నాయి, బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి. కాకపోతే బ్యాటరీ కార్స్ ఇక్కడ ఉండవు. 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బ్యాటరీ కార్స్ ఉంటాయి. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాన చాలా ఘోరంగా వాన పడుతుంది. అసలు ఇంత వాన ఎక్స్పెక్ట్ చేయలే. కుండ పోటగా వాన పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 2కి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఆగట్లే. శ్రీనగర్ లో ఎండలే, జమ్మూలో ఎండలే, అమర్నాథ్ యాత్రలో కూడా వాన లేదు. బట్ ఖాట్రా వైష్ణవి దేవి యాత్రలో మాత్రం వానా అంత ఇచ్చి పడేస్తుంది. బట్ తప్పదు, అనుకున్నాం యాత్ర చేయాలని. ఈ రోజు 14 కిలోమీటర్స్ నడుద్దాం. నేనైతే ఏ వెహికల్ గుర్రం ఎక్కాలనుకోవట్లేదు. ఆన్ ద వే ట్రెక్కింగ్ ఎలా ఉండబోతుంది, ఎంత టైం తీసుకోబోతుంది అని బోలేదంటే ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. మీ అందరికీ తెలుసు, మన దేశంలో చార్ధామ్ యాత్ర, అమర్నాథ్ యాత్రతో పాటు వైష్ణవి దేవి యాత్ర కూడా చాలా ఫేమస్. ఈ యాత్ర 365 days ఓపెన్ ఉంటుంది. మేమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. జై మాతాది అండ్ లెట్స్ గో టు వైష్ణవ్ దేవి టెంపుల్ టుడే. లెట్స్ గో. మార్నింగ్ 6:30 అవుతుంది. ట్రెక్కింగ్ చేద్దాం. గుర్రం తీసుకుంటే మాత్రం 5 వరకు వెళ్ళడానికి, 14 కిలోమీటర్స్ 5 వరకు వెళ్ళడానికి 3000 తీసుకుంటున్నారు. ఉంటుంది రోడ్డు పైన షెడ్ ఉంది కాబట్టి మనం సేఫ్. షెడ్ లేకపోతే చాలా కష్టమయ్యేది ట్రెక్కింగ్ చేయడం. పోనీ పాల్కి ఫిట్, అంటే పోనీ అంటే గుర్రం, పాల్కి అంటే డోలీ, ఫిట్ అంటే బాస్కెట్. ఆ 3 కావాలనుకుంటే ప్రీపెయిడ్ బుకింగ్ కౌంటర్ ఇక్కడే ఉంది. ఇక్కడ బుక్ చేసుకోవచ్చు మనం. గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి, స్టిక్స్ అమ్ముతున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా అమ్ముతున్నారు. ఇలా లోపలికి వెళ్ళాలి మనం. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు చాలా షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏది కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. రూట్ అయితే ఇలా ఉందండి. పైన షెడ్ వేయడం చాలా మంచిగా అయింది, లేకపోతే నడవడం ఇంకా కష్టం అవుతుంది. రోడ్ ఇలా ఉంది, కొండెక్కాలి. టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ, చుట్టూ షాప్సే. కొండ పైకి ఎక్కుతున్నా, రివర్స్ ట్రెక్కింగ్ చేద్దాం. జై మాతాది. ఈ మాత వైష్ణవి దేవి బాటింగ్ ఘాట్ నెంబర్ 2 అంట, బాన్ గంగా. వర్షం పడుతున్నా కూడా జనాలు అయితే చాలా మంది వస్తున్నారు. దర్శనం చేసుకుని కిందకి వచ్చేవాళ్ళు ఉన్నారు, పైకి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 365 days రష్ ఉంటుందంట. కూర్చోడానికి ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది కావాలన్నా చేయొచ్చు. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, ఫోటో స్టూడియోస్, పూజా స్టోర్స్, ఇలా చాలా షాప్స్ ఉన్నాయి. మనం నడుస్తున్నంతసేపు పక్కన చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా నడుద్దాము. నేను చాలా తక్కువ దూరం వచ్చాను, మేబీ ఒక 1/2 కిలోమీటర్ వచ్చి ఉండొచ్చు అనుకుంటా. 14 కిలోమీటర్స్ నడవాలి. ఇంకా మాట్లాడి కొండెక్కడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. రివర్స్ ట్రెక్కింగ్ చేద్దాం. వెనకాల కూడా ఎవ్వరు రావట్లేదు. కాకపోతే గుర్రాలు, మనుషులు అందరూ ఒకటే దారిలో వెళ్ళాలి. గుర్రాలకి కొంచెం సపరేట్ రూట్ ఉంటే బాగుండు. పల్లకి కూడా ఉంది. పల్లకికి ఒక 7-8,000 తీసుకుంటారు ఈజీగా. బాస్కెట్ చిన్న పిల్లల కోసం. కొండ ఎక్కడం చాలా కష్టంగానే ఉంది. వరకు ఒక 1 కిలోమీటర్ వచ్చి ఉండొచ్చు. నేను ఇంకా 13 కిలోమీటర్స్ నడవాలి. ఇక్కడ ఒక చిన్న మందిర్ వచ్చింది, గీతా మందిర్ అంట, చూపిస్తాను. మాతాది. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది. సో నడుస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్ అయితే. కొంత దూరమే షెడ్ ఉంది. ఇక్కడ మొత్తం వాన పడుతూనే ఉంది, షెడ్ లేనే లేదు. కానీ ఇంకా తప్పదు, స్టార్ట్ చేశాక యాత్ర కంటిన్యూ చేయాల్సిందే. యాత్ర సిమ్స్, మినీ ATM కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. జై మాతాది. లెట్స్ గో టు ఖాట్రా వైష్ణవి దేవి టెంపుల్. ఇంకా వాన ఆగనే లేదు. నాకు తెలిసి ఈరోజు మొత్తం వాన పడుతూనే ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం 2 కిలోమీటర్స్ నడిచాము హాఫ్ అన్ అవర్ టైంలో. టైం 7 అవుతుంది. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఓకేనా. అడవి నుంచి వచ్చాం, ఇలా పైకి వెళ్ళాలి.
ఇంకొక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇక్కడ బెంచ్ మీద కూర్చున్నా, జారుతుంది బెంచ్ అయితే. రోడ్ అయితే ఇలా ఉందండి, వైష్ణవిదేవి యాత్రకు వెళ్ళే రోడ్డు. వాన అయితే అస్సలు ఆగట్లేదు. స్టార్టింగ్ కన్నా ఇప్పుడు కొంచెం బెటర్, కానీ అలానే పడుతూనే ఉంది వానలో వైష్ణవిదేవి యాత్ర చేస్తున్నా. చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పటి వరకు 2.5 కిలోమీటర్స్ నడిచాను. కొండ పైకి కదా నడవడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ నడిస్తే ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. ప్రాచీన్ చరణ్ పాదుక మందిర్ అంటే ఇంకొక మందిర్ కూడా వస్తుంది. మసాజ్ సెంటర్ కూడా ఉంది. 30 రూపీస్ 15 మినిట్స్ కి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ వచ్చింది, ఆ వైష్ణవిదేవి మాత, వైష్ణవిదేవి చరణ్ పాదుకలంతా. రోడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడ చూసినా షాప్సే ఉన్నాయి. ఫ్రెండ్స్, వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. చిన్న బ్రేక్ తీసుకున్నాను అనమాట. కేదార్నాథ్, అమర్నాథ్ తో కంపేర్ చేసుకుంటే వైష్ణోదేవి యాత్ర కొంచెం ఈజీగానే ఉంది. ఉన్నాయి ఒకటే రూట్ లో గుర్రాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, నడిచే వాళ్ళు కూడా ఒకటే రూట్ ఉన్నారు. సో దాని వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. గుర్రాలకి ఇంకొక రూట్ ఇస్తే బాగుంది. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఫుడ్ కి అయితే ఎలాంటి లోటు లేదు, మంచిగా తిని వెళ్ళొచ్చు. కింద చాలా మంది పైన ప్రసాదాలు దొరకవు, ఇక్కడే తీసుకోండి అని చెప్తారు. బట్ నమ్మకాన్ని పైన కూడా చాలా ప్రసాదాల షాప్స్ ఉన్నాయి. కింద నుంచి మోసుకు వెళ్ళడం కంటే పైన కొనుక్కోవడం బెటర్. ట్రెక్కింగ్ చేసినప్పుడు చాలా తక్కువ లగేజ్ తీసుకురండి, ఎందుకంటే ఇది ఓన్లీ 1 డే యాత్ర. 3-4 డేస్ చేయాల్సిన అవసరం లేదు. పైకి నడుస్తున్నప్పుడు హెవీ ఫుడ్ ఎందుకని నేను ఈ 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. టైగర్ ఒకటి, గుడ్ డే ఒకటి. సో ఈ 2 తినేసి వాటర్ తాగేసి ఇంకా పైకి వెళ్ళిపోతాను. సో టిఫిన్స్ కూడా ఉన్నాయి, మ్యాగీ, పరాటా, చపాతీ ఉన్నాయి. బట్ అవన్నీ తింటే హెవీ అయిపోతాయని లైట్ గా తింటున్నా. సో ఇది నా సజెషన్, ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోండి, అప్పుడు ఈజీగా ట్రెక్ చేయగలుగుతారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, 8:20 అవుతుంది టైం మార్నింగ్. చిన్నగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోదాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. షూస్ కంపల్సరీ వేసుకురండి, షూస్ లేకపోతే జారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రోడ్ ఇలా ఉంది ఫ్రెండ్స్, రోడ్ అయితే బాగానే ఉంది, స్టెప్స్ లేవు, ఫ్లాట్ రోడే, కాకపోతే కొండ పైకి ఎక్కాలి. కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వాన అయితే తగ్గిపోయింది, పైన నుంచి సిటీ వ్యూ. ఈ రూట్ నుంచి వెళ్ళిపోతున్నాయి, నేనైతే ఇలా నడుస్తున్నా. దివస్తే పైకి ఎక్కే కొట్టి ఫ్రూట్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఐ గెస్ ఇది షార్ట్ కట్ అనుకుంటా. కొంతమంది స్టెప్స్ ఎక్కుతున్నారు, కొంతమంది ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కొంతమంది అటు సైడ్ స్టెప్స్ ఎక్కుతున్నారు, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నారు. ఈ రూట్ లో కూడా మనం నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. చిన్న పిల్లల్ని ఇలా వీల్ చైర్స్ లో తీసుకొస్తున్నారు. చాలా మంది దర్శనం కంప్లీట్ చేసుకుని కిందకి వచ్చేస్తున్నారు. ఇది ల్యాండ్ స్లైడ్ జోన్ అంట, జాగ్రత్తగా నడవమని బోర్డు అయితే పెట్టారు. జై మాతాది. ఫ్రెండ్స్, ఇంకొక 8 కిలోమీటర్స్ నడిస్తే వైష్ణోదేవి టెంపుల్ అయితే వస్తుందంట. ఇక్కడైతే ఏం బోర్డ్స్ పెట్టలేదు, ఎన్ని కిలోమీటర్స్ నడిచాము అన్నది. నేను పక్కనున్న వాళ్ళని అడిగి కనుక్కుంటున్నా. ఇక్కడ వాన స్టార్ట్ అయింది, కొంచెం తగ్గింది అనుకున్నా, మళ్ళీ స్టార్ట్ అయింది వాన. ఫ్రూట్ షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఐ థింక్ ఇది వ్యూ పాయింట్ అనుకుంటా. చాలా మంది కిందకి వెళ్తున్నారు, కిందకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ 11 కిలోమీటర్స్ వరకు ఉందంట నడిచేది. చాలా తక్కువ నడిచాము, ఇప్పటి వరకు 3 కిలోమీటర్లేనా నడిచింది, చాలా తక్కువ. ఇక్కడ పొగమంచు అయితే గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పొగమంచు వస్తుంది. వాన అయితే ఇప్పుడు ప్రెసెంట్ తగ్గిపోయింది, కొంచెం ఎండ కూడా వస్తుంది. ఇంక అందుకని రెయిన్ కోట్ తీసి లోపల పెట్టేసుకున్నా. అనుకున్నంత ఈజీ కాదు వైష్ణోదేవి యాత్ర. స్టెప్స్ లేవు, రోడే ఉంది, పైకి వెళ్ళాలి. నాకు తెలిసి 14 కిలోమీటర్స్ 6 అవర్స్ ఈజీగా పట్టొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం ఏ టైం అవుతుందో. ప్రెసెంట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఫ్రీ సర్వీస్ డ్రింకింగ్ వాటర్ ఉంది ఇక్కడ. పైన నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, బాగా స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. పైన ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది అర్ధక్వాది అంట. ఆ బిల్డింగ్ దగ్గర నుంచి వైష్ణవిదేవి ఇంకా 6 కిలోమీటర్స్ నడవాలి. అమర్నాథ్, కేదార్నాథ్ తో కంపేర్ చేసుకుంటే వైష్ణవిదేవి అంత కష్టంగా లేదు. షార్ట్ కట్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, నడిచే దారిలో మ్యూజిక్ పెట్టారు. నాకైతే నచ్చింది ఈ ట్రెక్కింగ్, బాగుంది, బాగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా, స్వర్గం, హెవెన్ ఇక్కడే ఉంది. చెక్ పోస్ట్ వచ్చింది లేడీస్ కి, జెంట్స్ కి సపరేట్ గా. చెక్ పాయింట్ దగ్గర అసలు ఏం చెక్ చేయలేదు, వెళ్ళిపో అని చెప్పారు. అలా లోపలికి వెళ్ళా, ఇలా బయటకు వచ్చేసాను.
అట్కవారి వచ్చేసాము. ఆ పైన ఒక గోపురం కనిపిస్తుంది కదా, అదే అట్కవారి. అమ్మవారు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకున్నారంట, రెస్టింగ్ ప్లేస్. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. ఇది ఒక మినీ సిటీ లాగా ఉంది అనమాట. డిస్పెన్సరీ ఉంది, మెడికల్ షాప్స్ ఉన్నాయి, స్టేషనరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనమాట. స్మాల్ మినీ సిటీ లాగా ఉంది అట్కవారి. వైష్ణవిదేవి మాత కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు అట్కవారి దగ్గర రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళారంట. మనం కూడా ఒక 5 minutes రెస్ట్ తీసుకొని పైకి వెళ్దాము. ఇక్కడి వరకు అయితే నేను 7 kilometers ట్రెక్ చేశాను. అట్కవారి అంటే 1/2 kilometer ట్రెక్ చేసినట్టు. ఇంక ఇక్కడ నుంచి వైష్ణవిదేవి మాత టెంపుల్ కి 7 kilometers ఉంది. ఇక్కడ చాలా డార్మెటరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను 4-5 డార్మెటరీస్ చూసాను. అందులో ఫ్రీ అకామిడేషన్ కూడా ఉంది. ఇంకొకటి ఇక్కడ శౌలపుత్రి భవన్ అంట, 150 rupees తీసుకుంటున్నారు పర్ బెడ్ కి. వైష్ణవిదేవి మాతని దర్శించుకున్న తర్వాత ఒక నైట్ పైననే, కొండ పైననే ఉండాలి అనుకుంటే మీరు ఈ భవన్స్ లో స్టే చేయొచ్చు. అట్కవారిలోనే అందరూ ఆగిపోయారు. సో ఎవ్వరు ట్రెక్కింగ్ చేయట్లే. నా రూట్ లో చూడండి, నేను ఒక్కదాన్నే ట్రెక్ చేస్తున్నా. అందరూ పైనుంచి కిందకి దిగుతున్నారు, నేను ఒక్కదాన్నే పైకి ఎక్కుతున్నా. నాకు తెలిసి చాలా మంది అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం అలా స్టార్ట్ అవుతారు అనుకుంటున్నా. మనమైతే వెళ్ళిపోదాం. నాకు రెస్ట్ అవసరం లేదు, ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నాను. సో కేదార్నాథ్, అమర్నాథ్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే. సో అందుకే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా పైకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి ప్రెసెంట్ మనం ట్రెక్ చేస్తున్న పాయింట్ దగ్గర నుంచి 6 kilometers అమ్మవారి టెంపుల్, వైష్ణవిదేవి అమ్మవారి టెంపుల్. చిన్న బ్రేక్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్నాను. ఐ గెస్ 2 kilometers వరకు నడిచి ఉండొచ్చు. ఇంకొక 4 kilometers ఉంటుంది అనుకుంటున్నా. చిరుకులు పడుతూనే ఉంది. ఈ రోజు అయితే వాన అస్సలు ఆగదు. మనం అయితే ట్రెక్కింగ్ కూడా ఆపము, వెళ్దాం. ఇంకొక 4 kilometers నడిస్తే వైష్ణవిదేవి మాత టెంపుల్ కి వెళ్ళిపోతాం. గుర్రాలన్నీ ఈ పాయింట్ దగ్గర ఆపేస్తున్నారు. నాకు తెలిసి టెంపుల్ దగ్గరకు వచ్చింది అనుకుంటున్నా. టెంపుల్ కి దగ్గరలో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్. మళ్ళీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇంకొక 3 kilometers ఐ గెస్. నాకు ఇక్కడ నుంచి, నేనున్న ప్లేస్ దగ్గర నుంచి నాకైతే టెంపుల్ క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెళ్దాం రండి. జై మాతాది. నా సజెషన్ అయితే కొండ ఎక్కుతున్నప్పుడు స్టెప్స్ ఎక్కకండి, ఎందుకంటే స్టెప్స్ ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది. ఇలా ఫ్లాట్ రోడ్ మీదనే నడుచుకుంటూ వెళ్ళండి. బట్ దిగుతున్నప్పుడు స్టెప్స్ ఈజీగా దిగొచ్చు. రోడ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. గుర్రాలు అయితే వెళ్ళట్లేదు, వెళ్లే కొద్దీ నారో అయిపోతుంది రోడ్డు. నడిచి చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి. వెళ్ళే రూట్ లో అయితే జై మాతాది పాటలు అయితే ప్లే చేస్తున్నారు. వచ్చే జనాలకి కొంచెం ఊపు ఉండాలని. ప్రసాదం 400 meters ahead అని రాశారు. రూట్ అయితే ఎలా ఉంది, పైన షెడ్ ఉంది మంచిగా. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రీచ్డ్. ఇక్కడ నా వెనకాల ప్రసాదం కౌంటర్ ఉంది. హల్వా ప్రసాదం అంట. చాలా మంది వెళ్తున్నారు ప్రసాదం తీసుకోవడానికి దర్శనం తర్వాత. వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ, పెద్ద LCD స్క్రీన్ ఉంది. వైష్ణవిదేవి మాతాది అట్లా. ఇక్కడ నుంచి 9 kilometers, అట్కవారి 3 kilometers. భైరవ్ బాబా టెంపుల్ కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలంట, వైష్ణవిదేవి మాతా టెంపుల్ కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలంట. ఇంకా 3 kilometers నడవాలి వైష్ణవిదేవి మాతా టెంపుల్ కి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది మందిరం. సో ఇంకొక 3 kilometers నడిస్తే వైష్ణవిదేవి మాతా టెంపుల్ వచ్చేస్తుంది. చేసిందేమో అనుకున్న, ప్రసాదం కౌంటర్ కిందనే ఉంది కదా, అది ఇంకా 3 kilometers నడవాలి. ఇక్కడ నుంచి రోడ్ అయితే కొంచెం ఈజీగానే ఉంది. ఫ్లాట్ రోడ్ ఉంది. ముందు చెక్ పాయింట్ ఉంది, అక్కడ చెక్ చేసేసి అందరినీ పంపిస్తున్నారు అనమాట. నేను నడిచే రూట్ లో ఒక్కరు లేరు చూడండి. నేను ఒక్కదాన్ని పిచ్చి దానిలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. దేవి మాతా టెంపుల్ కి హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది. ఇక్కడ దగ్గరలోనే 600 meters లోనే హెలిప్యాడ్ కూడా ఉంది. నాకైతే ఎలాంటి హెలికాప్టర్ సౌండ్స్ వినిపించట్లేదు ప్రెసెంట్. మేబీ ఈ రోజు వర్షం గట్టిగా పడింది కదా, అందుకని హెలికాప్టర్ రద్దు చేశారనుకుంటున్నా. టెంపుల్ కి వెళ్లే లాస్ట్ 3 kilometers అయితే చాలా ఈజీగా ఉంది. సింపుల్ అంటే అసలు మాటల్లో చెప్పలేను. కంప్లీట్లీ డౌన్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు ట్రెక్కింగ్ చేసినట్టు అనిపించదు లాస్ట్ 3 kilometers. లెట్స్ గో. జై మాతాది. వారిలోనే కాకుండా టెంపుల్ కి దగ్గరలో స్టే చేయాలనుకుంటే మీకు గౌరీ భవన్, వైష్ణవి అండ్ హట్స్ కూడా ఉన్నాయి. 6 persons ఉండడానికి, 4 persons ఉండడానికి కూడా ఉంది. 4 persons కి అయితే 1600, అంటే ఈచ్ పర్సన్ కి 400 పడుతుంది. 2 bedded రూమ్ కూడా ఉంది, హట్ కాంప్లెక్స్ ఉంది, షార్ట్ స్టే ఉంది. సో కొంతమంది టెంపుల్ కి దగ్గరలో 1 night అమ్మవారికి దగ్గరలో స్టే చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఈ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. టెంపుల్ అయితే వచ్చేసింది, చూపిస్తాను చూడండి. ఇదే టెంపుల్.
టెంపుల్ ఫ్రెండ్స్, దూరం నుంచి చూపిస్తున్నా. ఇప్పుడు దగ్గరికి వెళ్దాము. కిందకుంది టెంపుల్. భైరవ్ బాబా మందిర్ కి కేబుల్ కార్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రీచ్డ్. ఇక్కడ నుంచి భైరవ్ బాబా మందిర్ కూడా ఉంది. 2 కిలోమీటర్స్ ఉంది వైష్ణవ్ దేవి మందిర్ నుంచి. కేబుల్ కార్స్ ఉన్నాయి. టికెట్స్ దొరికితే కేబుల్ కార్స్ లో వెళ్ళొచ్చు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రెసెంట్ అయితే మనం దర్శనానికి వెళ్దాము. ఎర్లీ మార్నింగ్ 6:45 or 7 కి స్టార్ట్ చేశాను ట్రెక్కింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. అంటే అవర్స్ లో నేను 14 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వైష్ణవి దేవి మాతా మందిర్ కి వచ్చేసా. టెంపుల్ కి దగ్గరలో ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి. మన బ్యాగ్, మొబైల్స్ ఈ లాకర్స్ లో పెట్టుకుని వెళ్ళిపోవాలి టెంపుల్ కి. టెంపుల్ వాళ్ళే భయాన్ ప్రసాదాన్ని 50 రూపీస్, 100 రూపీస్ ప్రసాదాలు ఇస్తున్నారు. చెప్పులు అయితే ఇక్కడ పెట్టేయాలి. సో ఇక్కడ ఒక లైన్ ఉంది. ఆ లైన్ లో లేడీస్ జెంట్స్ సపరేట్ గా వెళ్ళాలి. సో ఇప్పుడు అదే లైన్ లో వెళ్తున్నాం ముందుకి. ఈ భవనంలోనే టెంపుల్ ఉంది, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ గా మబ్బు పట్టింది, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. సో ఇక్కడే స్నానాలు చేసేది. జై మాతాది. ఫైనల్ గా నాకు వైష్ణవి దేవి మాత దర్శనం అయిపోయింది. కాట్రా వైష్ణవి దేవి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ గా. చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. ఈరోజు సండే అయినా కూడా అంత ఎక్కువ క్రౌడ్ లేదు. ఇప్పుడు మధ్యాహ్నం టైం ఎక్కువ వస్తున్నారు. నేను మార్నింగ్ 6:45 వరకు నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం 12 వరకు టెంపుల్ కి రీచ్ అయిపోయాను. దర్శనం అయితే ఫాస్ట్ గా అయిపోయింది. 20 నిమిషాల్లో వైష్ణవి దేవి మాత దర్శనం అయిపోయింది. మన దేశంలోనే ద మోస్ట్ ఫేమస్ యాత్రాస్ లో వైష్ణవి దేవి మాత టెంపుల్ కూడా ఒకటి. 365 days ఓపెన్ ఉంటుంది టెంపుల్. ఇంకా చార్ధామ్ కంప్లీట్ చేసేసుకున్నాను. అమర్నాథ్ యాత్ర కూడా కంప్లీట్ చేసుకున్నాను. 5 ఉన్నాయి, అందులో 3 కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకొక 2 కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అండ్ నేపాల్ ముక్తినాథ్ యాత్ర, ఈ 2 కంప్లీట్ చేసేసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. త్వరలో నేను కంప్లీట్ చేసుకుంటా అని ఆశిస్తున్నాను. కాట్రా వైష్ణవదేవి మందిర్ కి రావాలంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. హంసఫర్ ఎక్స్ప్రెస్ తీసుకొని జమ్మూకి రీచ్ అయ్యి జమ్మూ నుంచి బై రోడ్ రావచ్చు, లేకపోతే వరంగల్ నుంచి కాట్రాకి డైరెక్ట్ ట్రైన్ ఉంది, హిమసాగర్ ఎక్స్ప్రెస్, అలా కూడా రావచ్చు. ఏపీలో ఉన్న వాళ్ళైతే విజయవాడ అండ్ తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కాట్రాకి. ఫుడ్ ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే, ఫ్రీ అయితే ఏమి దొరకదు. ఇప్పుడు రోప్వే టికెట్స్ కూడా తీసేసుకుందాం. రోప్వే ఎలా ఉంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసి కాలా భైరవ బాబా మందిర్ని అయితే దర్శించుకుందాం. మీకోసం చాలా కష్టపడ్డా. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంటి కాదా. బాయ్. జై మాతాజీ. రోప్వే టికెట్స్ తీసుకోవాలంటే ఇలా కిందకి వెళ్ళాలి. రోప్వే టికెట్స్ తీసుకోవడానికి లైన్ లో నిలబడ్డా. చాలా పెద్ద లైన్ ఉంది చూడండి. ఇక్కడ లైన్ లో ఒక్కొక్కరికి 2 hours పడుతుందంట రోప్వే టికెట్స్ తీసుకోవడానికి. సో చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో. లైన్ అయితే ఇంత పెద్దగా ఉంది. మెయిన్ టెంపుల్ లో దర్శనం ఫాస్ట్ గానే అయిపోయింది, బట్ రోప్వే టికెట్స్ కోసం మాత్రం ఇంత పెద్ద లైన్ ఉంది. సో వచ్చి నిలబడి 10 minutes అవుతుంది. చూడాలి ఏ టైం అవుతుందో. లైన్ అయితే మూవ్ అవుతుంది. హ్యాపీ. రోప్వే టికెట్స్ దుర్గా భవన్ బేస్మెంట్ లో తీసుకోవాలి. ఇక్కడ చూడండి లైన్. రోప్వే టికెట్ తీసుకోవడానికి దాదాపు 2 గంటలు నిలబడ్డాను లైన్ లో. ఫైనల్ గా టికెట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. రోప్వే టికెట్ భైరవ్ బాబా మందిర్ వెళ్ళడానికి. సో 100 రూపీస్ పర్ హెడ్. ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలి. మనోకామ బిల్డింగ్ అని ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రోప్వే ఎక్కాలి. 2 hours వరకు రోప్వే టికెట్ వ్యాలిడిటీ ఉంటుంది. మనోకామ బిల్డింగ్ అయితే వచ్చాను. ఇక్కడే ఎక్కుతారు అనమాట. సో చాలా మంది వెయిటింగ్ ఉన్నారు రోప్వే కోసం. రోప్వే ఎక్కేసాను. అందరూ ఇలా నిలబడ్డారు అనమాట. సో ఇప్పుడు భైరవ్ బాబా మందిర్కి వెళ్తాం. భైరవ్ బాబా మందిర్ రోప్వే ఎక్కేసి భైరవ్ బాబా మందిర్ కి వచ్చేసాను. సో ఇంకా దర్శనానికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తాను. సో నా మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుంది. జస్ట్ 1% మాత్రమే ఉంది, ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు. సో అందుకని ఫాస్ట్ గా వీడియో చేసేస్తున్నాను. సో రోప్వే ఎక్కి భైరవ్ బాబా మందిర్కి వచ్చాను. దర్శనం చేసుకుని మళ్ళీ రోప్వేలో మళ్ళీ కిందకి వెళ్ళిపోతాను. టెంపుల్ నుంచి అట్వకారి నుంచి టెంపుల్ వరకు బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి. సో 300 తీసుకుంటారు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు.
వచ్చేసాము అల్పకారి. నడవలేనప్పుడు టెంపుల్ నుంచి అల్పకారి వరకు గుర్రం మీద వచ్చేసి అక్కడ నుంచి బ్యాటరీ ప్రీపెయిడ్ గా బుక్ చేసుకోవాలి. 300 రూపీస్ తీసుకుంటారు. అలా రావచ్చు. వైస్ వర్సా మీరు టెంపుల్ నుంచి అల్పకారి వరకు బ్యాటరీ కార్స్ లో వచ్చి అక్కడ నుంచి గుర్రాల మీద కూడా రావచ్చు. నుంచి కిందకి వచ్చేసాయండి. టెంపుల్ లో దర్శనం తర్వాత మీరు కిందకి నడుచుకుంటూ వస్తుంటే కనుక ఇలాంటి స్టెప్స్ కనిపిస్తాయి. ఇవి యూజ్ చేసుకోండి. షార్ట్ కట్ ఇంకా ఫాస్ట్ గా మీరు కిందికి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఫైనల్ గా 3 hours లో 14 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ డౌన్ చేశాను. ఈరోజు టోటల్ 28 కిలోమీటర్స్. కొండపైకి 14 కిలోమీటర్స్ ఎక్కాను. కొండ కిందకి 14 కిలోమీటర్స్. టోటల్ 28 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసేసాను. వెరీ 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 హ్యాపీ అనమాట. వైష్ణవిదేవి మాత దర్శనం అయిపోయింది. రోపే ఎక్కాను. భైరవ్ బాబా మందిర్ కూడా వెళ్ళాను. సో చాలా మంచిగా అనిపించింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రెక్స్ అండ్ యాత్ర వైష్ణవిదేవి కాట్రా యాత్ర కంప్లీట్ చేశాను. మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రేవతి కాంతా. బాయ్.